అందరికీ నమస్కారం అమ్మ. మేము ప్రతి సంవత్సరము దీపావళికే నోముకుంటాము. అది దశమికి పున్నానికి నోముకోము. మా అత్తమామకు కూడా వాళ్ళ అత్తమామ పట్టించిరంట నోము. మళ్ళా మా అత్తమామ కూడా నాకు పట్టించిర్రు. ఇప్పుడు నేను 40 సంవత్సరాల నుంచి నోముతున్నా. మా అత్త కూడా ఉంది ఇంకిప్పటిదాకా. మా మామ లేడు కానీ మా అత్త ఉంది. నేను కూడా ఇప్పుడు మా కొడుకులకు కోడళ్ళకు పట్టించిన. నాకు ఇద్దరు కొడుకులకు పట్టించిన. ఇప్పుడు దీపావళికే ప్రతి దీపావళికే నోముకుంటాం మేము. ఇలా మంచి రోజు ఉందని పందిరిప్పుతున్నాము. రేపు మళ్ళా శుక్రవారము కార్తీక మాసము ఉన్నది కదా. ఇక పూజ శివయ్యకు మా ఇంట్లో 30 సంవత్సరాల కింద 35 సంవత్సరాలు అవుతుంది. ఒక శివుని ఫోటో తెచ్చినాం మేము. నా కొడుకులు చిన్నగా ఉండుండ్రి, నా బిడ్డ కూడా చిన్నగా ఉంది. అప్పుడు నాకు బిడ్డ పెద్దది, నా కొడుకులు చిన్నోళ్ళు ఇద్దరు. ఇక అప్పుడు వాళ్ళు చిన్నగా ఉండంగా తెచ్చిన. ఇప్పుడు నా మన్మరాన్లు ఉండంగా తెచ్చినాం మేము. అప్పుడు ఆ శివుని ఫోటో ఇప్పుడు కొంచెము బొట్లు ఇట్లా అవి పెడుతుంటే కొంచెం పాతగా అయింది, పాత మోడల్ అయిందని అది తీసేసి ఇప్పుడు కొత్తది తెచ్చిండు. మళ్ళీ మా కొడుకులు తెచ్చిండు, మా చిన్న కొడుకు తెచ్చిండు సేమ్ అట్లాంటి ఫోటో. ఇక అందరు బాగా ఇష్టపడతారు ఆయన శివయ్యను. ఇక అందరం కూడా ఇంట్లో నమ్ముతాం మేము శివుణ్ణి. మాకు నాకు ఎల్లమ్మ దేవుడు వస్తాడు. నాకు ఇక నా బిడ్డే పుట్టక ముందుకే నాకు పిల్లలు కాలేదని నేను ఐలేని కొమరెల్లికి పోయినా. ఇంక అప్పటి నుంచే నేను ఆ కొమరెల్లిలో కూడా నేను శివుని ఫోటో పట్టుకొని ఆడ దర్శనం చేసుకున్నా. నాకు మళ్ళీ సంవత్సరం వరకు నా బిడ్డ పుట్టింది. ఇప్పుడు 45 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాంతి అప్పుడు కూడా యాత్రలు తిరిగి వస్తాను. నేను వారం 10 రోజులు తిరిగి వస్తా. నేను చెప్తున్నా. నేను పొద్దున్నే లేస్తా. 4 గంటలకు లేచి పొద్దున్నే పూజ చేసిన తర్వాత హారతిచ్చి శంకుది దేవునికి ప్రతిరోజు చేస్తాం. మేము నమ్మినాం శివుణ్ణి ఫోటో తెచ్చుకున్న సందే మాకు చాలా కలిసి వచ్చింది. అందుకనే మేము ఎప్పుడైనా కానీ శివుని భక్తులమే. శివుడు మాకు ఎప్పుడైనా మంచిగా చూస్తాడు. కాబట్టి మేము ఎప్పుడైనా శివుని ఆధారంలోనే ఉంటాము. ఆయన మాకు ఏది అనుకుంటే అదిగా కోరిక నెరవేరుస్తాడు. దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడమైంది. పొద్దున ఉదయం 4 గంటలకే లేచి నేను పూజ చేస్తా. కాబట్టి మీరు కూడా ఎవరైనా శివుని భక్తులైతే ప్రత్యేకంగా చేయండి. మీకు కూడా శుభం కలుగుతుంది. మీరు అనుకున్న పనులు కూడా ఆనందంగా అవుతాయి. శివుడు మొత్తానికైతే మంచి నమ్మకమైన దేవుడు. మాకు 4 గంటలకే లేస్తాడు. 4 గంటలకు లేచి పూజ చేస్తాడు. మా ఇంట్లో పొద్దుక సూర్యుడు వెళ్ళక ముందుకే పూజ చేస్తాడు. పూజ చేసి అన్ని ఆరతులు ఇస్తాడు. మొత్తం దేవుని ఇల్లంతా శుభ్రంగా చేసి ప్రతిరోజు ఆయననే చేస్తాడు. ఇక మేము ఆయన ఒక్కడు చేసినాక తర్వాత మేము అందరం చేస్తాం. లాస్ట్కు మా కొడుకులు ఫస్ట్ నేను చేస్తాను, ఆ తర్వాత మా కొడుకులు కోడళ్ళు అందరు చేస్తారు. ఆయన డమకం ఊపుతాడు, చెంకు వాడతాడు, ఆరతి ఇస్తాడు, అమ్మవారికి ధూపం వేస్తాడు. అన్నీ మొత్తం బాగా చేస్తాడు. మేము బాగా శివుణ్ణి అంటే నమ్ముతాం. మా ఇంట్లో ఈరోజు తులసి చెట్టు కాడ రాగి చెంబుతో నీళ్ళు తీసుకుపోయి తులసి చెట్టుకు కాడ నీళ్ళు పోస్తాడు, అగరబత్తీలు పెడతాడు, తులసమ్మను కూడా పూజిస్తాడు. దీపావళి అయిన తెల్లారి నుంచే కార్తీక మాసం పట్టిర్రు. మా కోడళ్ళు కూడా ఇద్దరు పొద్దుగాల లేవసి 4 గంటల నుంచి వాళ్ళు కూడా పూజ చేస్తుర్రు, దీపాలు ముట్టిస్తారు. ప్రతిరోజు మేము ఇట్లనే పూజ చేస్తాము. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇట్లా చేస్తున్నాము. లేకపోతే ప్రతి శుక్రవారం మంగళవారం నేను నిండుగా ఇట్లనే పూజ చేస్తా. నాకు దేవుడు వస్తాడు, అందుకోసం ఇట్లనే చేస్తా. ఎవరికన్నా కూడా మా పిల్లలకు మా ఇంట్లో ఎవరన్నా బాధ ఉన్నోళ్ళు కూడా వస్తే కూడా నేను వాళ్ళకు చెప్తాందుకు కూడా రెడీగా ఉంటా.
ఇప్పటి వరకు అయితే తులచమ్మ దగ్గర కూడా ఇట్లనే చేస్తాం పూజ మేము. ప్రతి రోజు మా ఆయన మాత్రం అయితే రోజు తులసి చెట్టు కాడ ఇంట్లో పెడతాడు. మంగళవారం శుక్రవారం నాడైతే మేము ఇట్లా నిండుగా చేసుకుంటాం పూజ. మా కోడళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకి వీలు పడనంటే మాత్రం నేను చేస్తూనే ఉంటా. ఇక మా ఇంట్లో దీపం మాత్రం ఎప్పుడు 24 గంటలు ఉండే ఉంటుంది. ఎప్పుడు దీపం కొండ ఎక్కనియ్యం మేము. ఎప్పుడు జ్యోతి మా ఇంట్లో ఉంటుంది.